నేను నా మైక్రో అండ్ మ్యాక్రో ఆర్టిస్ట్ జర్నీని నా థర్డ్ క్లాస్లో స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ నార్మల్గా కీ చైన్స్తో స్టార్ట్ చేసింది నేను. ప్రెజెంట్ ఇప్పుడు స్ట్రింగ్ ఆర్ట్, మైక్రో ఆర్ట్, మ్యాక్రో ఆర్ట్ అండ్ డాట్ ఆర్ట్ లాంటి ఆర్ట్స్ కూడా స్టార్ట్ చేశాను. నేను ఈ ఆర్ట్ని బందర్ బీచ్లో చూసి నేర్చుకున్నాను. అండ్ ప్రెజెంట్ అయితే నేను వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ట్రంప్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్ని. ఎట్ ప్రెజెంట్ నేను 4 years బ్యాక్ రామాయణం రాయడం జరిగింది 1916 బియ్యపు గింజల మీద. అండ్ ఆ తర్వాత మోడీ గారి జీవిత చరిత్ర రాయడం జరిగింది. దాంతోపాటు ఆయన A to Z స్కీమ్స్ కూడా రాయడం జరిగింది. దాంతోపాటు ప్రెజెంట్ అయితే నేను ఇప్పుడు వరల్డ్స్ స్మాలెస్ట్ స్పూన్ తయారు చేయడం జరిగింది 1.3 millimeters. అండ్ చాలా పేపర్ కార్వింగ్స్ చేశాను అండ్ రెజిన్ ఆర్ట్ కూడా చేస్తూ ఉంటాను. దాంతోపాటు స్ట్రింగ్ ఆర్ట్ కూడా చేస్తాను, నేమ్ పోర్ట్రేట్ అండ్ ఫేస్ పోర్ట్రేట్ రెండు కూడా. అండ్ ఫేస్ పోర్ట్రేట్ వచ్చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది చేయడం జరిగింది. అండ్ నేమ్ బోర్డ్స్ అనేది కూడా చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ పెయింటింగ్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, సో కొన్ని పెయింటింగ్స్ కూడా చేశాను. అండ్ దారం మీద జనగణమన అండ్ టూత్పిక్ మీద సారే జహాసే అచ్చా అండ్ సేమియా మీద వందే మాతరం సాంగ్స్ రాయడం జరిగింది. దాంతోపాటు నువ్వు గింజ పైన ఫ్లాగ్ వేయడం జరిగింది. అండ్ ఆర్ట్స్ వైజ్గా నాకు మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి డాక్టరేట్ రావడం జరిగింది. దాంతోపాటు నా హాబీస్ వచ్చేసి కాయిన్ కలెక్షన్ అండ్ నేను ఒక క్లాసికల్ డాన్సర్ కూడా, కూచిపూడి నేర్చుకున్నాను. అండ్ దాంతోపాటు కొన్ని రికార్డ్స్ రావడం జరిగింది. నేను నా థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు నా మైక్రో ఆర్టిస్ట్ జర్నీని స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో కీ చైన్స్ ఒకటే చేసేదాన్ని. అండ్ నాకు 14 years ఉన్నప్పుడు బియ్యపు గింజల మీద రామాయణం రాయడం జరిగింది 1916 రైస్ గ్రెయిన్స్ మీద. అండ్ దాని తర్వాత మోడీ గారి జీవిత చరిత్రని రాయడం జరిగింది. ఆయన ఇంప్లిమెంట్ చేసిన A to Z స్కీమ్స్ అండ్ ఆయన బయోగ్రఫీని ఒక పోర్ట్రేట్ కింద తయారు చేసి దాన్ని ప్రజెంట్ చేశాను. దాని తర్వాత నేను స్ట్రింగ్ ఆర్ట్ నేర్చుకోవడం జరిగింది. సో ఆ తర్వాత స్ట్రింగ్ ఆర్ట్ని నేను పవన్ కళ్యాణ్ గారి ఫేస్ని స్ట్రింగ్ ఆర్ట్ రూపంలో చేయడం జరిగింది. దాని తర్వాత డాట్ ఆర్ట్, మండల ఆర్ట్, పేపర్ కార్వింగ్స్ అండ్ దాంతోపాటు కొన్ని రెజిన్ ఆర్ట్స్ అలాగా చేస్తూ ఇప్పుడు నియర్లీ ఒక 20 to 25 ఆర్ట్స్ నేర్చుకోవడం జరిగింది. అండ్ టర్మరిక్ పెయింటింగ్స్ అలాంటివి కూడా చేస్తూ ఉంటాను. అండ్ గ్లాస్ పెయింటింగ్స్, దాంతోపాటు లిపెన్ ఆర్ట్స్ కూడా చేస్తూ ఉంటాను అన్నమాట. నేను బియ్యపు గింజల మీద రామాయణం రాసినందుకు నాకు వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ట్రంప్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చినాయి. అండ్ మోడీ గారి జీవిత చరిత్ర అండ్ ఆయన స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసి రాసినందుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ రావడం జరిగింది. అండ్ దాంతోపాటు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి అప్రిసియేషన్ లెటర్ రావడం జరిగింది. దాంతోపాటు ఆర్ట్స్ వైజ్గా నాకు మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి డాక్టరేట్ రావడం జరిగింది. దాంతోపాటు కొన్ని అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అండ్ మా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు. నేను చిన్నప్పటి నుండి ఏం చేస్తానన్నా వద్దు చేయొద్దు అని ఎప్పుడూ చెప్పలేదు. అండ్ నా ఆర్ట్స్ వైజ్గా నేను ఇంత డెవలప్ అవ్వడానికి కారణం మా పేరెంట్సే. అండ్ ఈ డ్రాయింగ్స్ కానీ ఈ పెయింటింగ్స్ కానీ నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. నేను స్టార్టింగ్ మైక్రో ఆర్ట్స్తో మొదలుపెట్టి చిన్నగా అన్నీ నేర్చుకుంటూ ఈ ఆర్ట్స్ అన్నీ కూడా నేర్చుకున్నాను. ఈ ఆర్ట్స్ అని కొన్ని యూట్యూబ్ నుండి, పింట్రెస్ట్ నుండి, అట్లా ఇన్స్టాగ్రామ్లో ఏవైతే హైలైట్ అవుతూ ఉంటాయో అలాంటి ఆర్ట్స్ అన్నీ చూసి నాకు చేయాలి అనిపించి చేశాను అనమాట. మా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, ఆర్ట్స్ వైజ్గా అయితే ఇంకా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. నేను వరల్డ్స్ స్మాలెస్ట్ స్పూన్ తయారు చేశాను. ప్రీవియస్గా అది 1.6 millimeters ఒకళ్ళు చేశారు. దాన్ని నేను తక్కువలో 1.3 millimeters నేను మళ్ళీ దాన్ని బ్రేక్ చేయడం జరిగింది. దానికోసం నేను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి అప్లై చేశాను. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించడమే నా జీవిత లక్ష్యం. నా ఫ్యూచర్ గోల్ వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలని. పవన్ కళ్యాణ్ గారి స్ట్రింగ్ ఆర్ట్ చేయడానికి ముఖ్య కారణం నేను ఆయన అభిమానిని. దాంతోపాటు ఇది కంప్లీట్ చేయడానికి నాకు 24 hours టైం పట్టింది. అండ్ ఇది ఎలాగైనా ఆయన దాకా తీసుకువెళ్ళాలనేది నా కోరిక. మా పాప పేరు కారుమూరి మౌల్య పద్మావతి శ్రీవల్లి. తను
నిజంగా చెప్పాలంటే తను ఒక గాడ్స్ గిఫ్ట్ ఫర్ మీ అండి. తను నా డాటర్గా పుట్టడమే నేను చాలా చేసుకున్న అదృష్టము. అలాగే ఆ పాప అదృష్టం కూడానండి. తను చిన్నప్పటి నుంచి, దట్ మీన్స్ ఫ్రమ్ 3rd క్లాస్ ఆన్వర్డ్స్ తను ఒక మంచి ఆర్టిస్ట్ అని నేను గుర్తించానండి. సో గుర్తించి తనకి ఎంత ఎంకరేజ్మెంట్ కావాలంటే అంత ఎంకరేజ్మెంట్ చేశానండి. ఆ రోజుల్లో నిజం చెప్పాలంటే కొంచెం ఆర్ట్ పట్ల కొంచెం అవగాహన తక్కువేనండి స్టూడెంట్స్లో. 3rd క్లాస్ నుంచి కూడా ఆర్ట్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉందండి. ఒకసారి మేము బీచ్కి వెళ్ళినప్పుడు తను రైస్ గ్రెయిన్ ఆర్ట్ చేయించానండి నేను. చేయించినప్పుడు అది ఏమైందంటే పొరపాటున బ్రేకప్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఆ ఆర్ట్ తను నేర్చుకున్నదనమాట. సో మళ్ళీ మనం బందర్ వెళ్ళాలంటే కష్టం కదా అని తనే ట్రై చేసింది. ఇంకా నేను అది గుర్తించానమాట ఫస్ట్లో. దీనికి ఆర్ట్ పట్ల మంచి ఇంట్రెస్ట్ ఉంది. సో మనం ఎంకరేజ్ చేస్తే తను ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళుద్ది అన్న ఉద్దేశం పోయానమాట. సో అప్పటి నుంచి నేను నా సాయశక్తిలా నాకు తనకి ఎంత ఎంకరేజ్మెంట్ కావాలో అంత ఎంకరేజ్మెంట్ చేశాను. ఇంచుమించు ఆల్మోస్ట్ తను రీచ్ అయిందనే అనుకుంటున్నాను నేను చాలా మటుకు. ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నది నా ఆశ. మా పాప రాజమండ్రిలో అమరావతి చిత్రకళా వీధికి పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళిందండి. సో అప్పుడు ఏమి చేయాలి అనేది బాగా ఆలోచించాము. స్ట్రింగ్ ఆర్ట్ అయితే బాగుంటుంది అని అనుకొని ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని నేను వేస్తానమ్మా అని అడిగింది. ఓకే నాన్న, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆర్ట్, ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేయలేదు అన్న ఉద్దేశంతో ఇది చాలా బాగుంటుంది నాన్న, నీకు మంచి హైప్ ఇస్తుంది అని చెప్పినాను అన్నాను. అలాగే 1 డేలో పవన్ కళ్యాణ్ గారి ఆర్ట్ వేసిందండి, స్ట్రింగ్ ఆర్ట్. అండ్ ఇన్ రాజమండ్రి నిజం చెప్పాలంటే మా పాపదే హైలైట్ అయిందండి ప్రోగ్రామ్ అనేది. చాలామంది అప్రిషియేట్ చేశారు. నియర్లీ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి స్ట్రింగ్ ఆర్ట్ తోటి ఫోటో తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా ఆర్ట్ మీద ఆసక్తి ఎక్కువ ఉన్నది. అలాగే అది మా పాప అడిగింది ఏదైనా సరే నేను సమకూర్చాను. మా మిస్సెస్ కూడా దానికి అనుసంధానంగా ఉండి తను డెవలప్ అవడానికి మా మిస్సెస్ కూడా సపోర్ట్ఫుల్గా ఇచ్చిందన్నమాట అండి. మాది చాలా చిన్న జనరల్ స్టోర్స్. మా ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ మా అమ్మాయి కోరిక మేరకు బీటెక్ చదువుకోవాలని మా పాప అడిగితే కాదనకుండా తనని బీటెక్లో చేర్పించాను. ఫ్యూచర్లో మా పాప సాఫ్ట్వేర్ డెవలపర్ అయ్యి మంచి ఉద్యోగం సంపాదించడం కోరుకుంటున్నాను. తనకి ఇష్టమైన చిత్రలేఖనం ఎక్కువగా ఇష్టపడుతుంది కాబట్టి తనకి అదే రాణించాలని నేను కోరుకుంటున్నాను. చూసారుగా పద్మావతి శ్రీవల్లి టాలెంట్. అతి సూక్ష్మ చిత్రాలు గీస్తూ జాతీయ అంతర్జాతీయలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దీనికి అనేక అవార్డ్స్ కూడా వచ్చాయి. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలని చెప్పేసి ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పాటు తనకిష్టమైన చిత్రలేఖనంలో కూడా వివిధ రకాల ఆకృతులు గీస్తూ భవిష్యత్ తరాలకి ఆదర్శంగా నిలవాలని చెప్పేసి ఆమె ఆశిస్తున్నారు.